హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి విద్యార్థులకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఆగస్టు నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆగస్టు నెలలో ఏ ఏ రోజుల్లో స్కూళ్లకు సెలవు, ఆగస్టు నెల మొత్తం మీద ఎన్ని రోజులు ఈ సెలవులు ఉన్నాయి, ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆగస్టు నెల విద్యార్థులకు పండగే పండగ. ఎందుకంటే ఏకంగా ఈ డజను సెలవులు రాబోతున్నాయి. ఇక పండగలేవి లేవు కదా, అన్ని సెలవులు ఎలా అని భావిస్తున్నారా? అయితే అక్కడికి వచ్చేద్దాం. స్వతంత్ర దినోత్సవం, బోనాలు, మిలాద్ ఉన్ నబీ వంటి పండుగలు రావడంతో విద్యార్థులకు వరుసగా సెలవులైతే రానున్నాయి. ఇప్పుడు ఆ జాబితాను తెలుసుకుందాము. ఆగస్టులో ఏకంగా 10 రోజుల పాటు సెలవులైతే ఏపీ, తెలంగాణలోనే విద్యార్థులకు శుభవార్త అందించింది. స్కూళ్ళు, కాలేజీలు మొదలైన 2 నెలలకే విద్యార్థులకు సెలవులైతే మొదలయ్యాయి. ఈసారి ఆగస్టు నెల విద్యార్థులకు దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు సెలవులైతే రాబోతున్నాయి. రెండో శనివారం, ఆదివారాలు, స్వతంత్ర దినోత్సవం, తెలంగాణలో బోనాలు, ముస్లింలకు మిలాద్ ఉన్ నబీ వంటి పండుగలు రావడంతో వరుస సెలవులైతే దక్కనున్నాయి. ఈ లెక్కన ఆగస్టు నెల కేవలం 18 నుంచి 20 రోజులు పని దినాలు ఉండనున్నాయి. ఇక విద్యార్థులకు పండగే పండగ. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెల ఆదివారాలతో కలుపుకొని 10 రోజుల వరకు సెలవులైతే వచ్చాయి. అందులో 5 ఆదివారాలు ఉన్నాయి. మిగతా రోజుల్లో పండుగ సెలవులైతే ఉన్నాయి. ఆగస్టులో 31 రోజులు ఉండగా 3 వారాలు మాత్రమే స్కూళ్ళు, విద్యా సంస్థలు నడుస్తాయి. ఆగస్టు 2వ తారీఖున ఆదివారం సాధారణ సెలవు ఉంటుంది. 8, 9వ తారీఖున రెండో శనివారం, ఆదివారాలు కావడంతో హాలిడే ఉంటుంది. ఇక 15వ తారీఖున శనివారం స్వతంత్ర దినోత్సవం రోజు కావడంతో ఆ రోజు కూడా సెలవు. ఇక మరుసటి రోజు అనగా 16వ తారీఖున ఆదివారం సెలవు అయితే ఉంటుంది. ఇక విద్యార్థులు ఫుల్ ఎంజాయ్. అంటే 21వ తారీఖున శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో మ్యాక్సిమం తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సెలవు అయితే ఉంటుంది. ఇక 23వ తారీఖున ఆదివారం సాధారణ సెలవు కాగా 25 మంగళవారం మిలాద్ ఉన్ నబీ పండుగ ఉంది. ఇక ఆగస్టు 30వ తారీఖున అనగా ఆదివారం సాధారణ సెలవు అయితే ఉంటుంది. తెలంగాణలో దాదాపు ఆ సెలవులైతే ఉంటాయి. ఆగస్టు 10వ తారీఖున బోనాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మరుసటి రోజు కూడా సెలవు అయితే ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఆగస్టు నెలలో సెలవులైతే ఉండనున్నాయి.